అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థనకి వచ్చిగా అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఒక చిన్న పని చేస్తారా? ఇలా మీ గుండెల మీద చేతులు వేసుకొని, నా ప్రభు నన్ను హెచ్చిస్తాడు, నా ప్రభు నన్ను అవమానపరచడు, నా దేవుడు నా కన్నీటిని నాట్యంగా మారుస్తాడని విశ్వాసంతో ఈ మాట నాతో కలిసి పలకండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తారు. ఈ సంగమా, ఈరోజు మీలో చాలా కలవరం ఉంది. అదేంటో తెలుసా? మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎందుకు విజయాలు పొందలేకపోతున్నాం? ఎందులో అడుగు పెట్టినా ఓటమి ఎదురవుతుంది. మేము అభివృద్ధి పొందాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం, కానీ ఎందుకు మేము ప్రతిరోజు నష్టపోతున్నాం అని చాలామంది కృంగిపోతూ ఉన్నారు. కానీ కంగారు పడకండి, మీరు చేస్తున్న భక్తి మిమ్మల్ని ఓడిపోనివ్వదు. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి మాట చదవగలిగితే, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని మాట శ్రద్ధగా వింటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. చాలామంది మాటలు విని మనం నష్టపోతున్నాం, చాలామంది సలహాలు విని మనం నష్టపోతున్నాం, చాలామంది మనకి ఎన్నెన్నో మార్గాలు సూచిస్తూ ఉన్నారు, ఆ మార్గంలో ప్రయాణం చేసి నష్టపోతున్నాం. ఈ సంగమా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ప్రభు మాట శ్రద్ధగా వినండి. అన్న దేవుని మాట మాకు ఎట్లా అర్థమవుతుందంటే, వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. ప్రార్థనలో ఎక్కువ మీరు గడిపితే నా ప్రభు మీతో మాట్లాడతారు. ఒకవేళ వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఇంకొకవేళ మీరు ఉంటే, ఈ సంగమా, ఈరోజే మీరు ప్రారంభించండి. దేవుని మాటలు మన బ్రతుకును మారుస్తాయి. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, నేను కూడా హెచ్చింపబడాలని కోరుకున్నాను, అనేక చోట్ల ఆశీర్వదించబడాలని కోరుకున్నాను. నేను ఏ పని తలపెట్టినా అందులో నాకు ఓటమి ఎదురవడం ప్రారంభించింది. కానీ ఒకానొక స్వార్థ నా జీవితాన్ని మార్చింది. 2014 ఆగస్టు 4వ తారీఖున నాకు సేవకుడిగా అభిషేకారాధన జరిగిన తర్వాత మా తల్లి నా చేతిలో పెట్టిన మొదటి బహుమానం ఏదన్నా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. మా తల్లి నాతో అన్నమాట ఏంటి తెలుసా? అయ్యా, నీ చేతిలో ఆస్తి పెట్టట్లేదు, నీ చేతిలో ధనం పెట్టట్లేదు, కానీ ఏదైతే నీకు అవసరమో సమస్తము ఇవ్వగలిగిన దేవుడిని నీ చేతిలో పెట్టాను. నువ్వు వాక్యాన్ని చదవాలి, చదివితే నీ జీవితం మారుతుంది. ప్రభు ఏ మార్గంలో నీ నడిపించాలని కోరుకుంటున్నారో ఆ మార్గాలు నీకు తేటగా అర్థమవుతాయి గనక నువ్వు వాక్యాన్ని చదివి ప్రార్థన చేయి అన్న మాట నాకు చెప్పారు. ప్రభు పరిచయలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చానండి. కొంతమంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే వెనకాల కూర్చొని చాలామంది కమెంట్ చేసుకున్నారు. ఆ పరిస్థితులన్నీ నాకు తెలుసు, కానీ ఆ తరుణాల మధ్యన కూడా నేను మౌనంగా ఉండిపోయి, అయ్యా నువ్వు నన్ను హెచ్చిస్తావు, ఆ సంగతి నాకు తెలుసు, అన్ని రోజులు ఒకలా ఉండవు, నా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను, ఇంకా నేర్పించయ్యా, ఇంకా అనుభవాలు నేర్పించయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పుడైతే వాక్యం చదవడం ప్రారంభించానో ఆ రోజు నుండి గొప్ప ఆశీర్వాదాలు నా బ్రతుకులు చూడడం ప్రారంభించాను. వాక్యం అంటది కదా, దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలే యోరను నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు చేస్తాడన్నట్లు ఈరోజు ఆ ఫలాలు మేము అనుభవించగలుగుతున్నాం. దేవుని మాటను శ్రద్ధగా మీరు వినండి. అనేక మంది మధ్య నా ప్రభు మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. అవమానం పొందిన చోట హెచ్చిస్తాడు, కన్నీరు కార్చిన చోట హెచ్చిస్తాడు. ఎక్కడైతే తలదించుకున్నామో అక్కడే తలెత్తుకునే సాక్ష్యాలు ప్రభు దయచేయబోతున్నారు. మీరు కంగారు పడకండి, అన్ని రోజులు ఒకలా ఉండవు, మీ పరిస్థితులను ప్రభు మారుస్తాడు. కానీ ఒక మంచి సలహా మీతో పంచుకుంటాను, ఎవ్వరి మాటలు వినకండి, ప్రభు మాట మాత్రం వినండి. దేవుని కృపను బట్టి ఈరోజు నేను పరిచయలు అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళడం గల కారణం అంతా ఒకటే, వాక్యాన్ని ఎక్కువ చదవడానికి ఇష్టపడతాను. చాలామంది యవనస్తులు కూడా ఈ సలహా చెప్తూ ఉంటాను, మన చేతిలో ఉండే బైబిల్ నలుగుతేనే మనం వెలుగుతాం, చదవండి, దేవుడు మీతో మాట్లాడతారు. ఆయన మాట్లాడితే చాలు, ఓటమి విజయముగా ఎట్లా మార్చబడాలో ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తారు. ఈ సంగమా, మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను, మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దానియేలు హెచ్చింపడ్డం గల కారణమేంటి తెలుసా? అతడు ముమ్మారు ప్రభు సందులో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనకుండిన అలవాట్లే మన జీవితాన్ని ఆశీర్వాదపు నడిపిస్తూ ఉంటాయి. మీకు కూడా ఒక మంచి అలవాటు ఉండాలి, వాక్యం చదవండి. నేను క్యాన్సర్ పడక మీద ఉన్నప్పుడు
మా తల్లి నాకు వాక్యం చదవడం నేర్పించారు. క్రొత్త నిబంధన అక్కడే పూర్తి చేశాను. వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఏం అర్థమైంది తెలుసా? క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది. వాక్యం చదువుట ద్వారా, వాక్యం వినడం ద్వారా విశ్వాసం పెరిగింది. విశ్వాసాన్ని క్రియలు చూపించగానే విశ్వాస వీరుడిగా మార్చబడ్డాను. దేవుని కృప ఈరోజు మీ ముందర సాక్షిగా నిలబెట్టారు. మీ జీవితాలు కూడా అటు రీతిగా ఉండాలని, మీ కుటుంబాలు కూడా అటు రీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియ సంగమా, దేవుని వైపు చూడండి. ఈ 2026 సంవత్సరంలో మీ అందరినీ నా ప్రభు హెచ్చించబోతున్నాడు. మీ కుటుంబం అందరి మధ్యన ప్రభు హెచ్చించబోతున్నాడు. మీరు పనిచేస్తున్న ప్రాంతంలో హెచ్చించబోతున్నాడు. మీరు చదువుకున్న ప్రాంతంలో దేవుడు హెచ్చించబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.